వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో గంపడాసతో ఎదురు చూస్తున్న రైతన్నకు నిరాశే ఎదురవుతోంది. రుతుపవనాలు రాష్ట్రానికి చేరినా వర్షాలు కురవటం లేదు. వర్షాభావ పరిస్థితులతో తెలంగాణ రైతాంగం అయోమయంలో పడింది. సాగునీరు అందుబాటులో ఉన్న రైతులు పంటలు వేసినా వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తడం లేదు. వర్షాకాలం ప్రారంభమైనా వర్షాల జాడ లేకపోవడంతో బిక్కుబిక్కుమంటున్నారు రైతులు. నల్గొండ జిల్లాలో రైతులు గతేడాది 4,59,074 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. అందులో 3 లక్షల ఎకరాల్లో పత్తి, 2 లక్షల ఎకరాల్లో వరి, మిగిలిన భూముల్లో ఇతర పంటలను పండించారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటివరకు జిల్లాలో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. గత ఏడాది జూన్లో 90.6% వర్షాలు పడ్డాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 5,981 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు పండించనున్నట్లు అంచనా. వర్షాలు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాగార్జున సాగర్లో నీరు డెడ్ స్టోరేజ్ కు చేరుకోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు కింద పంటలు వేసిన రైతులు విత్తనాలు మొలకెత్తకపోవడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. ఎండవేడితో మొలకెత్తిన మొక్కలు కూడా నీరు లేక మాడిపోతున్నాయి. తీవ్రమైన వర్షాభావం కారణంగా ఈ సంవత్సరం రైతులు ఎటు పోలుపోకుండా ఉన్నారు. ఇప్పటికీ ఇంకొక వారం 10 రోజులు అయితే తొలకరి సీజన్ అయిపోతుంది. విత్తనాలు మార్కెట్లో ఉన్నాయనుకున్నప్పుడు కూడా దుక్కులు దున్నే రైతులు పత్తి గింజల విషయంలో కానివ్వండి, అపరాల విషయంలో ఇంతవరకు ఒక 5,000 ఎకరాలు వేసుకున్నారు. గతంలో ఇప్పటికే 50,000 ఎకరాల్లో పత్తి నాటే నల్గొండ జిల్లా రైతాంగం ఈసారి 6,000 ఎకరాలకే పరిమితమయ్యారు. గత సంవత్సరం జూన్ నాటికి 69 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిన నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం 17 మిల్లీమీటర్లు కురిసిందని అధికారులు చెప్తున్నారు. అది కూడా వాస్తవం కాదు. ఎక్కడ కూడా కనీసం ఒక పెద్ద వర్షం కూడా రాలేదు. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాభావంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అయితే రైతులు ప్రత్యామ్నాయ పంటలపై శ్రద్ధ చూపాలంటున్నారు రైతు సంఘం నేతలు. 10 రోజుల తర్వాతే విత్తనాలు వేసుకునేలా అధికారులు రైతులను చైతన్యపరచాలంటున్నారు. మృగశిర కార్తెల మురిపించింది, 2 రోజులు ఆనవడ్డట్టు చేసింది. ఇక ఇంతవరకు ఆ శినుకులు ఎటుపోయినాయి, ఏమో ఆనవలు వరతట్టే ఉందని మేము విత్తనాలు వేసుకున్నాం. ఆ విత్తనాలు భూమిలో మాడిపోయినాయి. ఆరుద్ర కార్తె వచ్చినా ఆన దిక్కు చూద్దామంటే ఇంత వానలు పడేటట్లేదు. మా భూములు దున్నిపెట్టినాయి, అట్నే ఉండిపోయినాయి. అప్పులు చేసి తెచ్చినాం సార్ విత్తనాలు గిట్లా. మరి ఇక ఏమవుతుందో, రోజు పేపర్లనేమో నీళ్ళు ఎండిపోతున్నాయి, ఆనలు పడితేనే గతి అంటుర్రు. ఇక మరి ఆయనతో ఆనలు పడకపోతే మా బతుకులు ఏం కావాలి? మేము వ్యవసాయం నమ్ముకొని బతికేటోళ్ళం సారు. ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పంటలు వేయటం కోసం రైతాంగం దగ్గరికి వచ్చి వ్యవసాయ అధికారులు ప్రత్యామ్నాయ పంటల కోసం ఏ సలహాలు కానీ సూచనలు కానీ ఇంతవరకు ఇయ్యనటువంటి పరిస్థితి ఉంది. మరో 10 రోజుల్లో వర్షాలు కురవకపోతే ఖరీఫ్లో పంటలు పండటం కష్టమంటున్నారు రైతు.